కాగల కార్యం గంధర్వులు తీరుస్తారన్నట్టుగా ఆ ప్రాంతాన జరిగిపోయిన అపశృతులు ఒక్కొక్కటిగా పరిష్కారమవుతున్నాయి. ఆక్రమణలు, అక్రమాలు, దౌర్జన్యాలు, అవినీతికి చెక్ పెడుతోంది. అది కూటమి ప్రభావమా, రెడ్ బుక్ మార్క్ రాజకీయమా అనేది మాత్రం అప్రస్తుతం. ఎందుకంటే ఏం జరిగినా అక్కడి జనం మంచికే అన్నట్టుగా వ్యవహారాలన్నీ నెమ్మదిగా చక్కబడుతున్నాయట. వాళ్ళు వీళ్ళు అని కాకుండా దౌర్జన్యాలతో రాజ్యం వెళ్లిన వారి సంగతులన్నీ సొరంగాల్లో నుంచి బయల్పడినట్టుగా వెలుగు చూస్తున్నాయి. ఇన్నాళ్ళు పార్టీలకు అతీతంగా అవినీతి నిరాటంకంగా వర్కౌట్ అయింది. ఇప్పుడు అక్కడున్న అధికార పార్టీలో రెండు వర్గాల రాజకీయం కొత్త పుంతలు తొక్కుతుండగా తగుదనమ్మా అంటూ వైసీపీ జోక్యం అనివార్యమైంది. ఫలితంగా ఆధిపత్య పోరు అమాంతం ఆకాశాన్నంటింది. జడ్పీ సమావేశంలో రచ్చ అయింది. సవాళ్లు ప్రతి సవాళ్లకు జడ్పీ వేదికైంది. అదెక్కడా, దేనికోసం? లెట్స్ వాచ్. ఉమ్మడి కడప జిల్లా బద్వేలు ప్రాంతం అంటే అదో మాయా జగత్తులో కనిపిస్తుంది. కళ్ళు మూసి తెరిచేంతలో అక్కడ విపరీతాలు జరిగిపోతాయనే లెక్కలు అక్కడ పనిచేసే అధికారులు, ప్రభుత్వ పెద్దలకు తెలుసు. అలాంటి నియోజకవర్గంలో రాజకీయాలు గుంభనంగా ఉంటున్నాయి. అధికార పక్షంలో అయితే ఇంకా ముదిరిపోయాయి. ఇదే సందర్భంలో 6 నెలల క్రితం ఇదే ప్రాంతంలోని అట్లూరు మండలానికి చెందిన బడా కాంట్రాక్టర్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి ఉమ్మడి కడప జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నారు. అయితే గతంలో ఇదే సహకార బ్యాంకులో అనేకమైన అవినీతి కార్యక్రమాలు జరిగిపోయాయనే ఆరోపణలు మిన్నంటే. దాదాపు 25 ఏళ్ల పాటు ఇదే బ్యాంకు పరిధిలోని చెన్నకేశంపల్లి సహకార సొసైటీ అధ్యక్షుడిగా బద్వేలుకి చెందిన వంకెల చిన్నపోలిరెడ్డి వ్యవహరించారు. ఈయన హయాంలో సాగిన ఆర్థిక లావాదేవీలపై ఆరోపణలొచ్చాయి. ఈ వ్యవహారంపై విచారణలు సైతం జరిగాయి. అయితే ఈ వ్యవహారం సుదీర్ఘకాలం పాటు సాగింది. తొలుత కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీలో క్రియాశీలక నేతగా ఉంటున్నారు పోలిరెడ్డి. ప్రస్తుతం బద్వేలు జెడ్పీటీసీ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆయన. ఈ పరిస్థితుల్లో ఇటీవల అక్కడి సొసైటీ కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బద్వేలు పోలీసులు జెడ్పీటీసీ సభ్యుడైన వంకెల పోలిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్పై బయటకొచ్చారు. ఈ సందర్భంలోనే ఇటీవల జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ మీటింగ్ కాస్త బద్వేలు ఇన్సిడెంట్ తో రచ్చగా మారింది. సవాళ్లు ప్రతి సవాళ్లకు వేదిక అయింది. జిల్లా పరిషత్ చైర్మన్ ముత్యాల రామగోవిందరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లాలోని జెడ్పీటీసీ సభ్యులంతా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఓ సభ్యుడు డీసీసీ బ్యాంకులో రుణాల అంశంపై సమస్యను లేవనెత్తారు. అక్కడ సాగుతున్న రుణాల అంశంపై 1.5 నుంచి 5% దాకా అధికారులకు కమిషన్ రూపంలో ఇచ్చుకోవాల్సి వస్తోందని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఇదే సమావేశానికి హాజరైన డీసీసీబీ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి బదులుగా జవాబిచ్చారు. 6 నెలల క్రితం బాధ్యతలు తీసుకున్న తాను వ్యవస్థను చక్కబెట్టే పనిలో ఉన్నానంటూ వివరించారు. నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల బాటలోకి తీసుకువెళ్తున్నానంటూ ఆన్సర్ ఇచ్చారు. అదే సందర్భంలో గతంలో జరిగిన అవినీతిని సైతం వెలికి తీస్తున్నామంటూ చెప్పారు. ఈ క్రమంలోనే బద్వేలు పరిధిలోని చెన్నకేశంపల్లి సొసైటీలో జరిగిన సంఘటనను సభ దృష్టికి తెచ్చారు. ఈ విషయంపై జరిగిన అరెస్టుల అంశాన్ని గుర్తు చేస్తూ చట్టం తన పని తాను చేసుకుపోతుందని వివరించారు. సొసైటీలో అవినీతికి ఇక ముందు తావుండదని, ఎవరైనా కమిషన్లు ఇవ్వాలని అధికారులు అడిగితే తన దృష్టికి తీసుకురావాలంటూ కూడా సభ్యులకు విన్నవించుకున్నారు. దీంతో ఇదే సమావేశానికి హాజరైన బద్వేలు జెడ్పీటీసీ సభ్యుడు వంకెల చిన్నపోలిరెడ్డి మంచూరు వ్యాఖ్యలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇదంతా రాజకీయ కుట్ర అంటూ ఆవేశంతో ఊగిపోయారు. రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదంటూ ఘాటుగానే స్పందించారు. అధికారం రేపటి రోజున మా చేతికి వస్తుందంటూ హెచ్చరించారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలు కక్ష సాధింపులో భాగమేనని వైసీపీ సభ్యుడైన పోలిరెడ్డి చెప్పుకొచ్చారు. డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి బద్వేలు టీడీపీ ఇన్ఛార్జి పదవి కోసం తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ కొట్టిపడేశారు. అధిష్టానం వద్ద మార్కులు కొట్టేసేందుకు తనను అరెస్ట్ చేయించారని ఆరోపించారు. దీంతో డీసీసీబీ చైర్మన్ గట్టిగానే సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. తనకి ఎవరిపై రాజకీయ దురుద్దేశాలు లేవంటూ వివరణ ఇచ్చారు. లక్షల్లో జరిగిన అవినీతిపై సుదీర్ఘకాలం విచారణ జరిగిందన్నారు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు. ఇలా తీవ్రమైన స్వరంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. ఒక దశలో వ్యక్తిగతంగా సవాళ్లు విసురుకునే స్థాయికి పరిస్థితులు దారితీశాయి. దీంతో సభాధ్యక్షుడైన జడ్పీ చైర్మన్ రామగోవిందరెడ్డి పర్సనల్ గా పోవద్దంటూ సర్ది చెప్పారు. సమస్యను పెద్దది కాకుండా వారించగలిగారు. దీంతో ఆ సబ్జెక్ట్ నుంచి సమస్య డైవర్ట్ అయింది. ఇలా బద్వేలు పాలిటిక్స్ జడ్పీ సమావేశంలో తీవ్రమైన
గందరగోళానికి దారితీసేయని చెప్పొచ్చు. మరోవైపు ఇన్నాళ్లు బద్వేలు అధికార పక్షంలోని 2 వర్గాల మధ్య ఇన్ఛార్జి పోరు నడుస్తుండగా ఇప్పుడు తాజాగా ఇదే అంశం వైసీపీ వర్సెస్ మన్సూర్గా తెరపైకొచ్చినట్లు పరిశీలకులు విశ్లేషించుకుంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో టీడీపీలోని 2 వర్గాల మధ్య ఆధిపత్య పోరు ముదిరి పాకన పడింది. ఏది ఏమైనా ఉమ్మడి కడప జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బద్వేల్లో ఇప్పుడు మన్సూరు సూర్యనారాయణ రెడ్డి సంచలనమయ్యారు. వైసీపీని ఆయన టార్గెట్ చేస్తున్నారనే టాక్ విపరీతమైంది. అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారని స్థానికుల అభిప్రాయం. డీసీసీబీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న 6 నెలల పదవీ కాలంలోనే ఆయన బ్యాంకు పురోగతిపై దృష్టి పెడుతూ తన రాజకీయ ఉన్నతికి పునాదులు వేసుకుంటున్నారని అనిపిస్తోంది. మొత్తానికి రసకందాయంలో పడ్డ బద్వేలు రాజకీయం భవిష్యత్తులో మరెన్ని మలుపులకు ప్రస్థానం కానుందో వేచి చూడక తప్పదు.